హే గురు ఇది విను. సత్తరసాల డ్యామ్ ఇది మొత్తం గేట్లు కిలోమీటర్. ఇది ఈ కాలం వచ్చేసి పవర్ జనరేట్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, వేస్ట్ వాటర్ ఇంటి నుంచి ట్రాన్స్ఫారం స్టోర్ చేసుకోవడానికి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే చాలా ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీళ్ళు వచ్చేసి స్వాతంత్ర సమర యోధులు. వీళ్ళ పేరు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే. చూడండి, వీళ్ళ సత్తరసాల జంకోలో వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన పార్క్ సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది. ఇక్కడ వీడియోలో చూడేదానికన్నా దగ్గర వచ్చి చూస్తే మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కానొస్తుంది. ఈయన వచ్చేసి భారతదేశంలో మొదటిసారి ఇంజనీరింగ్ చదివింది ఈయనే. చూడండి, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పైకి వెళ్దాం. ప్రాజెక్ట్ పైకి వెళ్ళి ప్రాజెక్ట్ ఎలా ఉందో చూద్దాం, చూసి దాని గురించి తెలుసుకుందాం రండి. నేనైతే ప్రాజెక్ట్ పైకి వెళ్తున్నా. ఇదే నాగార్జున సాగర్ వాటర్. ఈ వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యి రివర్స్ పంప్ ద్వారా నాగార్జున సాగర్లో కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. అందుకోసం ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణించారు. రివర్స్ పంప్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణించారు. అయితే ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ కాడిక కరెంటు ఉత్పత్తి అయింది. ఈ ప్రాజెక్ట్కి గేట్లు మొత్తం 20 గేట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందా ఒకటి చూపించా. ఇదొక గేటు, మూడో గేట్. ఇది మొత్తం ఈ ప్రాజెక్టుకి 20 గేట్లు ఉంటుంది చెప్పా కదా. 20 గేట్లు చూపిస్తా చూడండి. మొత్తం పైనుంచి ప్రాజెక్ట్ పైనుంచి బ్రిడ్జి నుంచి 20 గేట్లు. అది కానొచ్చేది జాకీ. ఆ జాకీ ద్వారా ఎప్పుడైనా ప్రాజెక్టుకి గేటు లేవలేని పరిస్థితులు ఉంటే దాని ద్వారా ఆ గేట్లు లేపుతారు. ప్రాజెక్ట్ గేటు చూస్తున్నారు కదా. వచ్చేసి నేను ఇందాక కరెంటు ఉత్పత్తి జరిగిద్దని చెప్పా కదా. ఈ గేట్ లేపితే ఆ కరెంటు ఉత్పత్తి దానికి లోపలికి వాటర్ వెళ్తాయి, అప్పుడు కరెంట్ ఉత్పత్తి అయింది. అది ఒకటో గేటు. ఇది వచ్చేసి రెండో గేటు. ఇది లేపితేనే దీంట్లో నుంచి వాటర్ దాంట్లోకి వెళ్ళి కరెంటు ఉత్పత్తి జరుగుద్ది. ఇది గేటు చూస్తున్నారు కదా. గేటు ఇది సుమారు 30 నుంచి 40 అడుగులు ఉంటుంది. ఈ గేటు కిందికి వదిలితే దిగువకు నీళ్ళు వదిలిపోతాయి. దీని దిగువ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దిగువ వచ్చేసి పులిచింతల ప్రాజెక్ట్ ఉంది. ఈ వాటర్ అనేది అక్కడికి వెళ్ళిపోతాయి. ఇది కరెంటు స్టోర్ రూమ్, కరెంటు పవర్ జనరేట్ అయ్యే స్టోర్ రూమ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, పవర్ జనరేట్ కింద ఉంది. దాని పేరు వచ్చి టర్బన్ అంటారు. ఇది రెండో టర్బన్, ఇంకో టర్బన్ లోపల ఉంది. చూడండి ఫ్రెండ్స్, కరెంటు తయారయ్యేది ఇక్కడి నుంచే. మన ఇళ్లలో వాడే కరెంటు ఇక్కడి నుంచి తయారవుతుంది. చూడండి, ఇది నాగార్జున సాగర్లో 24 గేట్లు ఎత్తి నీటిని కిందకు దిగువ చేస్తే ఈ సత్తరసాల ప్రాజెక్టులో కరెంటు ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు నాగార్జున సాగర్లో వాటర్ లేవు కాబట్టి ఇక్కడ కరెంటు ఉత్పత్తి కాదు. ఓన్లీ వాటర్ కానాలు ఎత్తితేనే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తేనే ఈ కరెంటు ఉత్పత్తి జరిగిద్ది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా. దీని కింద ఇంకా 2 ఫ్లోర్లు ఉంటాయి. ఆ ఫ్లోర్లలో ఈ కరెంటు ఉత్పత్తి జరిగే టర్బోన్ మొత్తం సామాగ్రి మొత్తం దాంట్లో ఉంటుంది. అక్కడి నుంచి జరిగిద్ది. చూస్తున్నా కదా, ఇక్కడ మొత్తం 6 పైపులు ఉన్నాయి. ఒక 3 ఏమో చిన్న పైపులు ఉన్నాయి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా మీకోసం. ఇది వచ్చేసి ఇది స్టోర్ రూమ్. ఇందాకే చెప్పా స్టోర్ రూమ్. ఇది ఏదైనా బరువు ఎత్తానికి వెహికల్ ఒకటి ఉంది. జనరేటర్ ఉంది. అదేంటో ట్యాంకీ ఉంది, నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. టోటల్ స్టోర్ రూమ్ ఇది వచ్చేసి ఇక్కడ నేను చెప్పా కదా కరెంట్ ఉత్పత్తి జరిగిద్దని, పవర్ ఉత్పత్తి జరిగిద్దని. ఇది ఒకటి గేటు. ఈ గేట్ ఎత్తితే కరెంట్ ఉత్పత్తి జరిగాక వాటర్ బయటికి పోవడానికి ఈ గేట్లు లేపితేనే వాటర్ బయటికి వెళ్తాయి. చూడండి, ఇది రెండో గేటు. దగ్గరగా చూపిస్తున్నా. ఇది ఇక్కడ మిషన్ చూసారా, కరెంట్ ఉత్పత్తి అయ్యాక వచ్చే వాటర్ ఈ కాలం నుంచే బయటికి వెళ్తాయి. కరెంట్ ఉత్పత్తి జరిగేటప్పుడు ఈ కాలం నుంచి వాటర్ బయటికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఉత్పత్తి జరగట్లేదు కాబట్టి, పవర్ ఉత్పత్తి జరగట్లేదు కాబట్టి వాటర్ రావట్లేదు. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇందాక దగ్గర నుంచి చూపించా, ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నా. ఈ పవర్ జనరేట్ అయ్యే గేట్లు అని చెప్పా కదా. ఈ గేట్లు లేపితే
వాటర్ కిందికి వస్తాయి ఫ్రెండ్స్. ఈ కరెంట్ ఉత్పత్తి చేసే ఆఫీస్లో అక్కడ వచ్చేసి ఏమన్నా హీటు వాతావరణం ఏమన్నా ఆవిరిలా ఉంటే ఆ పైపు నుంచి బయటకు వస్తుందట ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. చూడండి, నేను ప్రాజెక్ట్ పైకి వెళ్తున్నా. ఇందాక చూపించా కదా 20 గేట్లు ఉంటాయని చూపించా కదా, ఆ ప్రాజెక్ట్ పైకి వెళ్ళి ఎలా ఉంది ఏంది అనేది చూపిస్తా రండి, చూడండి మీరు కూడా. ప్రాజెక్ట్ పైకి వెళ్ళే దారి ఇది చూస్తున్నారు కదా, 20 గేట్లు. 20 గేట్ల పక్కనే ఉంచున్నా నేను. నాకు వాటర్ ఉన్నప్పుడు చూసేది ఒక తీరు, వాటర్ లేనప్పుడు చూసేది ఒక తీరు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాటర్ తక్కువగా ఉన్నాయి, వాటర్ కొద్దిగా లీక్ అవుతున్నాయి. 5 గేట్ల నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి. చూడండి, వాటర్ తక్కువగా ఉన్న చుట్టుపక్కల ఏరియా వచ్చేసి కొండల మధ్యలో పచ్చని గ్రీనరీ, ఆకాశం, కింద లైట్గా వాటర్. చూడటానికి అదొక అనుభూతి, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి. వీడియోలో చూసేదానికన్నా రియల్గా చూస్తే అదొక ఫీల్ బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. చూడండి, గేట్లు 20 గేట్లు. ఇందా పైనుంచి చూపించా కదా, సుమారు 30 నుంచి 40 అడుగులు ఉంటుంది. ఇదే ఆ గేటు. ఈ గేటు కిందికి దిగువ చేస్తే వాటర్ అనేది బయటకు వస్తాయి. చూడండి, బయటకు వచ్చి ఇందా చెప్పా కదా పులిచింత ప్రాజెక్టులోకి వాటర్ ఇక్కడ వాటర్ వదిలితే పులిచింత ప్రాజెక్టుకి వెళ్తాయని. అదే పూర్తి ప్రాజెక్టు. వాటర్ లీక్ అవుతున్నాయి లైట్గా, సహజంగా లీక్ అవుతూనే ఉంటాయి. ఎక్కడైనా నాగార్జున సాగర్లో కూడా సహజంగా లీక్ అవుతూనే ఉంటాయి వాటర్. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నిర్మాణించడం నాగార్జున సాగర్ రివర్స్ పంప్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయటమే. చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్టు లోతు వచ్చేసి 72 మీటర్లు ఉంటుంది. సుమారు 72 మీటర్ల దాకా ఈ ప్రాజెక్టు లోతు ఉంటుంది. నేను చూపించా కదా మీకు, అలా ఉంటుంది లోతు. అంత హైట్గా నిర్మాణించారు ప్రాజెక్ట్ని. ఈ కరెంట్ ఆఫీసు పవర్ స్టేషన్ లోపలికి వెళ్ళా. ఇక్కడ ట్రాన్స్ఫార్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి కరెంటు రెడీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి బయటకు వదులుతారు. కరెంటు బయటకు వదలడానికి పవర్ ఆఫీస్ రెడీ చేశారు. ఇక్కడ ఈ మొక్కలు మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి, ఎర్రంగా ఉన్నాయి. పచ్చటి మొక్కలు గడ్డి కింద మొక్కలు మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంత పవర్ ఆఫీస్లో ఈ బుద్ధుడు విగ్రహం మాత్రం, బుద్ధుడు పెయింటింగ్, బుద్ధుడు విగ్రహం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. బుద్ధుడు కూర్చుండు సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇది చూడండి, ఇందాక పవర్ స్టేషన్ వచ్చేసి కింద నుంచి చూపించా, ఇప్పుడు పైకి ఎక్కి పైనుంచి చూపిద్దామని చూపిస్తున్నా. చూడండి, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి చెప్పా కదా, ఇదిగోండి 1 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది చూశాక ప్రాజెక్ట్ కిందికి వెళ్ళిపోతున్నా. కిందికి వెళ్ళి కింది నుంచి ఎలా ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగో ఫ్రెండ్స్, కిందికి వచ్చేసా. కిందికి వచ్చి పూర్తి ప్రాజెక్ట్ 20 గేట్లు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నా మీకోసం. చూడండి, అక్కడక్కడ వాటర్ లీక్ అవుతుంది. 4 లీక్ అవుతున్నాయని చెప్పా కదా, 4 లీక్ అవుతున్నాయి. 5 లీక్ అవుతున్నాయి అంటే సారీ. ఇందాక వచ్చేసి ఇక్కడ వాటర్ కరెంటు ఉత్పత్తి అయ్యేటప్పుడు వాటర్ బయటకు వస్తాయని చెప్పా కదా, ఇదిగో ఈ కాలువ నుంచి వస్తాయి. పైనుంచి చూపించా, మళ్ళీ కిందికి వచ్చి కూడా చూపిస్తున్నా. ఇందాక పైనుంచి చూపించిన కాడ కింద ఇప్పుడు నేను కింది వచ్చి చూపిస్తున్నా. మొత్తం పూర్తి 20 కాణాలు, 20 గేట్లు.
చూడటానికి చాలా బాగుంది. మా అల్లుడు నా బిడ్డ వచ్చాడు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు. హాయ్ కూడా చెప్తున్నాను మీకు. హాయ్. చూడండి ఫ్రెండ్స్, వాడికి నచ్చి వాడు కూడా వీడియో తీసుకుంటున్నాడు సెల్లో. ఎవరికైనా ఇక్కడికి వస్తే ఎవరికైనా బాగా నచ్చుద్ది. అలా ఉంది ప్రకృతి. ఆకాశం కింద వాటరు, పక్కన పచ్చని కొండలు చూడటానికైతే అమేజింగ్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మేము సుమారు ఆ ప్రాజెక్ట్ కిందికి వచ్చేసి సుమారు 300 మీటర్లు దాకా వచ్చాం. అందుకోసం కొద్దిగా కలిసిపోయి మా వాడు ఫేస్ కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాడు. చూడండి, వాటర్ దప్పికిస్తున్నాయి. అందుకోసం వాడు ఈ వాటర్ కూడా తాగొచ్చు, బాగుంటాయి. నాగార్జున సాగర్ వాటర్ కాబట్టి.